ఆ కరకట్ట కూడా పోయిన సంవత్సరం గోదావరి నది ఉప్పొంగడం వల్ల గోదావరి కట్టం మీదికి వెళ్ళి కూడా గోదావరి ఊళ్ళకి వచ్చే పరిస్థితి ఉండే. అప్పుడు సీతక్క గారు వచ్చి చూసి నేను దీనికి మరమ్మతులు చేపిస్తా అని చెప్పారు, కానీ చేయలేదు. ఆ ఓడవాడ ప్రజలందరూ కలిసి సిమెంట్ బస్తాలల్లో ఉసికే నింపేసి కరకట్ట ఏర్పాటు చేసుకొని ఊళ్ళకు నీళ్లు రాకుండా కాపాడుకోవడం జరిగింది. నిధులు వచ్చాయి కరకట్ట చేస్తామని చెప్తున్నారు తప్ప నిధులు రాలేదు. కరకట్ట పని ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు. బ్రిడ్జి కూలిపోవడం జరిగింది. అది అనివార్య కారణాల వల్ల కొన్ని పెద్ద పెద్ద చెట్లు వచ్చి అది పాత బ్రిడ్జి కూలిపోవడం జరిగింది. దానికి సీతక్క గారు ఐరన్ బ్రిడ్జి కట్టడారు. ఆ ఐరన్ బ్రిడ్జి 1 year కాకముందు మళ్ళీ వాగొచ్చి వాగులో కొట్టుకోపోవడం జరిగింది. ఇప్పుడు కొత్తగా బ్రిడ్జి శాంక్షన్ చేపించారు. పనులు మాత్రం ఎక్కడెక్కడ ఆగిపోయినాయి పనులు. సీతక్క గారు ఎందుకో ములుగు నియోజకవర్గాన్ని చిన్న చూపు చూస్తూ ఉన్నారు. వారు మరి ఇక్కడ నుంచి కాకుండా ఆదిలాబాద్ ఏరియా నుంచి ఎంపీగా పోటీ చేద్దామని ఆలోచనలో ఉన్నట్టుగా వాళ్ళ కార్యకర్తలే అంటున్నారు. మరి వారు ఎందుకో ములుగు నియోజకవర్గాన్ని చిన్న చూపు చూస్తున్నారు. పెద్ద పెద్ద వర్కులు చేయడం కానీ, లేకపోతే ఈ ఏరియాలో ఏదన్నా ఫ్యాక్టరీ లాంటి కమలాపురంలో పెద్ద ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీని ఓపెన్ చేయించే కనీసం 10 నుంచి 15 వేల మంది జీవనోపాధి కలుగుతుంది. అట్లాంటిది కూడా పట్టించుకోవడం లేదు. ఈ నియోజకవర్గాన్ని గాలికి వదిలేసిన